Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. రే చందు, మా ఇంట్లో యుఎస్ లో ఎంఎస్ చేయడం ఒప్పుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ వెంటనే వీసా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి, బ్యాంక్ లోన్కి కూడా అప్లై చేయాలి. అవును, ఇంతకీ మీ ఇంట్లో చెప్పావా? మీ డాడీ ఏమన్నారు? ఆల్రెడీ చెప్పాను, ఇంకా బయట ఉన్నాను, వెళ్ళినట్టే డాడీతో మాట్లాడి ఓకే బాయ్. బాయ్. ఎరా బాబాయ్, ఏంట్రా ఇంకా ఈ బండే పడుతున్నావా? బయట కుర్రాలు ఎలాంటి బళ్ళు వాడుతున్నారా? హార్లీ డేవిడ్సన్ రీగల్ ర్యాపర్ అంటే వాడుతున్నారు. మొన్నే మా అబ్బాయికి రీగల్ ర్యాపర్ బుక్ చేశాను, 1 వీక్ లో వస్తుందంట. అరే నాన్నడికి నువ్వు కూడా ప్లాన్ చేసుకోరా, మా స్టేటస్ దగ్గర మెయింటైన్ చేయాలి కదా. సరే బాబాయ్. సరే నాన్నున్నాడా? పైన ఉన్నారు. సరే కలుద్దాం మరి అయితే. బాయ్ రా. బాయ్ బాబాయ్. ఈ ఫోటోలో అల్లుడు గారు ఎంత బాగున్నారు. లేదు నాన్న, నేనే బాగున్నా. ఏ తిను మన కరీంనగర్ అమ్మమ్మ కదా? అవును. డాడీ చెప్పరా. అదే మొన్న చెప్పా కదా, ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. అది వీసా పనులని, బ్యాంక్ లోన్ అని చాలా పనులుంటాయి. ఇంకా ఒక 3 lakhs క్యాష్ కూడా కావాలి టికెట్స్ కోసం. ఈ మధ్య మన వ్యాపారం సరిగ్గా జరగట్లేదురా. పిల్లలు కదా, మీకెందుకు చెప్పడం అని చెప్పలేదు. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది. నలుగురికి తెలిస్తే పరువు పోతుందని అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఈ సంసారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మొన్నే దీన్ని పెళ్లి చేశాను. కట్నం డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదు. గడువు తేదీ దగ్గరకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నా చేతకానితనంతో నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పలేకపోతున్నాను రా. ఇంతకన్నా నీకేం చెప్పాలరా? అన్నయ్య ఎక్కడికి రా? బ్రతకడానికి. ఒసే నువ్వేంటి ఎక్కడున్నావు? హే హాయ్, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. యుఎస్ వెళ్ళిపోతున్నా కదా, సో బ్యాంక్ పని మీద వెళ్తున్నా. మరి క్యాబ్ బైక్ ఏదైనా బుక్ చేసుకోవచ్చుగా. ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చానే. అవునా, అయితే ఆగు, నేను బైక్ బుక్ చేస్తా. యా ప్లీజ్. వచ్చేస్తున్నాడు 1 minute. నీ పని బాగుందే, ఇద్దరు మంచిగా యుఎస్ వెళ్ళిపోతున్నారు. మా ఆవిడ ఉన్నాడు, 11 బ్యాక్లాగులు ఉన్నాయి మొద్దుగాడు. వీడేంటి ఇంకా రాలేదు? అవును, ఒకసారి కాల్ చేయి. హలో భయ్యా, ఎక్కడున్నారు? లొకేషన్ లోనే ఉన్నా మేడం. ఎక్కడా భయ్యా? సరే నేను వస్తా మరి. ఒరే, మన లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా మనం ఇలానే ఉండాలి, ఓకేనా? ఓకే. మనం ఇలానే ఉండాలి, ఓకేనా? ఇంకెప్పుడైనా మా ఏరియాలో రైడ్స్ వస్తే ప్లీజ్ యాక్సెప్ట్ చేయకు. తల కొట్టేసినట్టుంది. ఓకే మేడం. 57 రూపీస్ అయింది. చేంజ్ ఉంచుకో. గుడ్ బై. చేంజ్ ఉంచుకో. గుడ్ బై. అదేంటండి ఇక్కడ ఆపారు? గాలి తక్కువ ఉంది, కొట్టిద్దామని. ఓకే ఓకే. ఏ బాబు ఇట్రా అమ్మా.
రేయ్ ఆ, వెళ్ళి అక్కడ గాలి కొట్టు. ఆ. భయ్యా ఫ్రంట్ టైర్. బావా చెల్లి. ఏయ్ ఎక్కవే, ఎక్కువ ఎక్కవే. ఇక్కడ ఓడని చూసాడు అనుకో, అంతా నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు. నా ఆఫీస్ కూడా ఈ దగ్గరే. ఈ నా బొమ్మర్దని చెప్పుకుంటే నా పరువు పోయిద్ది. అసలు మంచి ఫ్యామిలీ నుంచి తెచ్చుకున్నాను నిన్ను. ఎక్కువ ఎక్కవే. ఏమోయ్ నీ ఫేవరెట్ రెస్టారెంట్ మధురా 5 స్టార్ ఏమైనా తీసుకురామంటావా? జట్కా బిర్యానీ తీసుకొస్తాలే, సరేనా? ఉంటా. బాబు ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు లేరా? సార్ ఆర్డర్ సార్. ఒక జట్కా. బాబాయ్ బాబాయ్ అని పిలిచిన పరువు తీయకు. ఏమైందిరా? బాధపడకురా. ఒరే బావా, నిన్ను మీ ఇంట్లో ఎలా చూస్తారా? నాకేంట్రా, మహారాజునరా. పొద్దున్న వస్తాను, సాయంత్రం వరకు డ్యూటీ చేస్తాను. సాయంత్రం అయితే బిర్యానీ తీసుకెళ్తాను, నెలకింతనే ఇచ్చేస్తాను. మహారాజులా చూసుకుంటారు నన్ను. నేను కూడా ఎవరి మీద ఆధారపడట్లేదురా. నేను మహారాజునే. పద. ఇప్పుడే డ్యూటీ అయిందిరా, రూమ్కి వస్తున్నాను. నాన్న చూసావానా నీ కొడుకుని? వాడు వాడకం, వాడి తీరు. అవ్వా అవ్వా, నీకెలా ఉందో తెలియదు కానయ్యా, నాకు తలకాయ కొట్టేసినట్టు అయిపోతుంది. మొన్న అల్లుడు గారికి ప్యాచ్ చేసుకుంటూ కనిపించాడంట. మన కుటుంబానికి పరువు ఉందన్నయ్య, దాన్ని పెంచపోయినా పర్వాలేదు, ఇలా రోడ్డు మీద పెట్టదని చెప్పండి వాడికి. అలా బెల్లంగుంటారు, అలా చూస్తా పెట్టనయ్యా. మాట్లాడు, ఏదో ఒకటి చెప్పాడికి. తల కుట్టేసినట్టుంది, తల కుట్టేసినట్టుంది. అసలు మంచి ఫ్యామిలీ నుంచి తెచ్చుకున్నాను నిన్ను. బాబాయ్, నీకు నా మీద మరీ అంత ప్రేమ బాధ్యత ఉంటే నువ్వు మన బాబాయ్ అందరూ కలిసి మాట్లాడుకుని నన్ను యూఎస్ పంపించచ్చుగా. నాన్న, ఈ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు మనం బాగుంటే మన దగ్గర ఉంటారు, కానీ మనం బాగోకపోతే మన దగ్గరికి కూడా రారు నాన్న. మనకి మనమే. బాబాయ్, చిన్నయ్య అమెరికాలో చదువుకుంటే ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టున్నాడు. ఎక్కడ? పెట్రోల్ బంక్లు అనుకుంటా కదా. అంటే అక్కడెక్కడో పని చేస్తే కష్టపడుతున్నా ఉంటారు, అదే ఇక్కడ పని చేస్తే పరువు తీసేస్తున్నా ఉంటారు. ఈ లాజిక్ ఏంటో అర్థం కాదు. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాన్న, కానీ నీతో చెప్పాలి, నీకు చెప్పాలి. నేను యూఎస్ వెళ్ళాను నాన్న. మన కుటుంబ పరిస్థితులు నాకు తెలుసు. మన కుటుంబం కోసం సులభ్ కాంప్లెక్స్ లో బాత్రూమ్లు కడగడానికైనా అంతకైనా కష్టపడడానికైనా నేను రెడీ. ఎందుకంటే నేను పేవర్స్ గా తిరగట్లేదు, దొంగతనం అంతకన్నా చేయట్లేదు. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ఇట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్.
మొన్న నీకేమి ఇవ్వలేకపోతున్నాను అని బాధపడ్డా. కష్టపడే శక్తినిచ్చారు, ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. ఇంకేమి ఇవ్వాలన్నా, ఇంకేమి ఇవ్వాలి?